అప్పుడంటే పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఏదైనా నడిచింది. గెలుపోటముల మాట ఎలాగున్నా ఎంత పెట్టినా దండగలేదన్న నమ్మకం ఉండేది. ఇప్పుడేమో ముందే మనసు కీడు శంకిస్తోంది. కనీసం సెకండ్ ప్లేస్కి వస్తామన్న నమ్మకం లేకుండా పోయింది. ఖర్చేమో తడిసి మోపుడవుతోంది. పార్టీ పుంజుకోవడం మాట దేవుడెరుగు, కానీ ఎన్నికల ఖర్చుతో జేబులు ఖాళీ అవుతున్నాయన్న ఆందోళనతో ఉన్నారట ఆ పార్టీ నేతలు. అంత టెన్షన్ పడుతున్నది ఎవరో ఒకసారి చూసేద్దామా? ఉమ్మడి నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థులకు కొత్త టెన్షన్ పట్టుకుందట. తాముగుడి తలిస్తే దైవం ఇంకోటి తలిచిందన్నట్లుగా ఉందట వారి పరిస్థితి. మొదట్లో బరిలో ఉంటామని తొడలు కొట్టిన నేతలు ఇప్పుడు ఖర్చుకు భయపడి బిక్కముఖం వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందట. గత పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయాలకు అస్సలు సంబంధం లేని వేమిరెడ్డి నరసింహారెడ్డి అనే పారిశ్రామికవేత్త నల్గొండ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేశారు. అప్పట్లో ఆయన సుమారు 100 కోట్లకు పైనే ఖర్చు పెట్టారని ప్రచారం గుప్పుమంది. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఖర్చుకు ఆయన వెనుకాడలేదని అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఓటమి పాలయ్యాక పెట్టిన ఖర్చుని రికవరీ చేసుకున్నారనే చర్చ కూడా హాట్ టాపిక్ అయింది. సరిగ్గా ఈ అంశాలనే పరిగణలోకి తీసుకున్నారో లేదో పాఠంగా మార్చుకున్నారో గానీ ఈసారి ఎన్నికల ఖర్చు గులాబీ అభ్యర్థుల్లో గుబులు రేపుతోందన్న ప్రచారం జోరందుకుంది. ఎన్నికలకు చాలా సమయం ఉండడంతో ఈలోపు ఖర్చు తడిసి మోపెడవుతుందని టెన్షన్ పడుతున్నారు బరిలో ఉన్న అభ్యర్థులు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఈ మధ్య సభలు, సమావేశాలు తెగ హడావుడి చేస్తోంది గులాబీ పార్టీ. నల్గొండ నుంచి కంచర్ల భూపాల్ రెడ్డి, భువనగిరి నుంచి క్యామా మల్లేష్ పోటీలో ఉన్నారు. ఎన్నికల ఖర్చు మొత్తం భరిస్తామని పెద్ద ఆయన హామీ ఇచ్చాకే పోటీకి ఆ ఇద్దరు సై అన్నారని టాక్. అప్పుడు అలా అని ఇప్పుడు ఇలా చేస్తే ఎలా అంటున్నారట నియోజకవర్గ నేతలు. అభ్యర్థుల వైఖరిపై అసహనం వ్యక్తం చేస్తున్నారట. కొన్నాళ్లుగా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో కేడర్తో సమావేశం నిర్వహిస్తోంది బీఆర్ఎస్. అయితే సమావేశాలకు కార్యకర్తలు పిలవగానే వచ్చి వాలిపోవడం లేదట. బీరు, బిర్యానీతో పాటు చేతిలో ఎంతో కొంత పెడితే తప్ప మీటింగుల మొహం చూసేలా లేరట. కొందరైతే ప్రచారం చేయాలంటే గ్రామాలు, మండలాల వారీగా ప్యాకేజ్ ఇవ్వాలంటూ మొహమాటం లేకుండా మొహం మీదే చెప్పేస్తున్నారట. సభలు, సమావేశాల ఖర్చు చుక్కలు చూయిస్తుంటే ముందు ముందు పరిస్థితి తలుచుకుని హడలిపోతున్నారట అభ్యర్థులు. సెగ్మెంట్ల వారీగా సభలు ముగిశాక మండలాల వారీగా నిర్వహించాలని ఆలోచనలో ఉందట బీఆర్ఎస్ అధిష్టానం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ సభలు దోహదపడతాయనేది హైకమాండ్ భావనట. ప్లాన్ ఏ మేరకు వర్కౌట్ అవుతుందో గానీ తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని తెగ గింజుకుంటున్నారట పార్టీ అభ్యర్థులు. నల్గొండ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి ఖర్చుకు వెనకాడుతున్నారని అసెంబ్లీ నియోజకవర్గాల నేతలు పార్టీ అధినేతకు ఫిర్యాదు కూడా చేశారట. సభల కోసం జన సమీకరణ ఖర్చు తామెందుకు భరిస్తామని ప్రశ్నిస్తున్నారట. ఇప్పుడే వెనకడుగు వేస్తే ప్రచారం పరిస్థితి ఏమిటన్న డైలమాలో ఉన్నారట. ఇలాగైతే కష్టమంటూ మనసులో మాట చెప్పేశారట కొందరు నేతలు. దీంతో కంచర్లనే కొనసాగించాలా, నల్గొండ అభ్యర్థిని మార్చాలా అన్న సందిగ్ధంలో ఉన్నారట గులాబీ బాస్. భువనగిరి బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్ పరిస్థితి కూడా అంతేనట. పార్టీ కార్యక్రమాల ఖర్చు చూసి చేతులెత్తేశారట ఆయన. ప్రత్యర్థులేమో ప్రచారంలో దూసుకుపోతుంటే ఈయన మాత్రం ఎన్నికల ఖర్చు లెక్కలేసుకుంటూ చేతి చమురు వదిలించుకోవడం ఎందుకని లైట్ తీసుకుంటున్నారట. పార్టీ అధికారంలో లేదు కాబట్టి పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీర్ అవుతుందని తూతూ మంత్రంగా ప్రచారాన్ని నడిపిస్తే పోలా అని డిసైడ్ అయ్యారట గులాబీ పార్టీ అభ్యర్థులు. దీంతో పార్టీ అధిష్టానం ఎంపీ ఎన్నికల్లో ఉనికి చాటాలంటే వీరి బలం సరిపోదనే నిర్ణయానికి వచ్చిందట. అందువల్లే వీరినే కంటిన్యూ చేద్దామా లేదంటే అభ్యర్థులను మారుద్దామా అన్న డైలమాలో ఉందట. అసెంబ్లీ నియోజకవర్గ నేతలు కూడా ఇలాంటి అభ్యర్థులతో పోటీ ఇవ్వలేమని పెద్ద ఆయనకు వివరించారట. స్ట్రాంగ్గా ఉన్న ప్రత్యర్థుల మీద ఈ అభ్యర్థులతో తలపడలేమని చెప్పారట. మరి అభ్యర్థుల మార్పు విషయంలో గులాబీ బాస్ నిర్ణయం ఏంటన్నది ఇప్పుడు సస్పెన్స్గా మారింది.